విశాఖ భూ కుంభకోణానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ భూముల వ్యవహారంపై గతంలో మంత్రి గంటాపై పరోక్ష విమర్శలు చేసిన మంత్రి అయ్యన్న పాత్రుడు మాట మార్చారు. తాను గాని గంటా గాని పరస్పర విమర్శలు చేసుకోలేదని, ఇద్దరం విచారణను కోరుకున్నామని, ఇప్పుడు సీఎం సిట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు అయ్యన్న. మంత్రుల మధ్య ల్యాండ్ వార్ అన్న వార్తల్లో వాస్తవం లేదన్న అయ్యన్న, పేదలకు అన్యాయం జరగకూడదన్నదే తమ ఇద్దరు ఉద్దేశమని చెప్పారు. గంటా లేఖపై విశాఖ భూములకు సంబంధించి అయ్యన్న పాత్రుడు స్పందించారు. తనకు గంటాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, తామిద్దరం కూడా విచారణ కోరుకున్నామని, దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి సిట్ వేశారని, దానిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయ్యన్న పాత్రుడు. మొత్తానికి సమన్వయ కమిటీ మీటింగ్ తర్వాత అయ్యన్న పాత్రుడి స్పందనను మనం చూస్తూ ఉన్నాం. గంటా శ్రీనివాసరావు లేఖ తర్వాత అయ్యన్న పాత్రుడి స్పందన ఏ విధంగా ఉంటుందనుకో, ఆయన సమన్వయ కమిటీ భేటీ జరిగింది. దీని మీద సీఎం సీరియస్ అయ్యారు. అలాగే సిబిఐ విచారణ కోరారు గంటా. దీనికి సంబంధించి అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పందించారు. గంటాకి తనకు ఎలాంటి విభేదాలు లేవని, మీడియాలో వస్తున్నది కేవలం ప్రచారం మాత్రమేనంటూ ఆయన కొట్టిపారేశారు. దర్యాప్తు ఆదేశించడం అనేది సంతోషంగా ఉందంటూ అయ్యన్న పాత్రుడు చెప్తున్నారు. వెళ్ళండి మరుసటి రోజునే సిట్ సంస్థలు ఏర్పాటు చేశారు. దీనివల్ల పేదవాడికి అన్యాయం జరగదు, రాబోయే రోజుల్లో మాకు అన్యాయం జరగదంటే అందరూ ఆనందంగా ఉన్నారు. అంచేత దీనివల్ల ప్రతిష్ట పెరిగింది తప్పించి ప్రతిష్ట తగ్గే అవకాశాలు లేవు. అంచేత ఇది ఇంత రాధాంతం చేయవలసిన అవసరం లేదు. గంటా శ్రీనివాసరావు గారు కూడా ఎంక్వైరీ చేయాలి, న్యాయం చేయాలని అడిగారు. నేను కూడా అదే అడిగాను. దీంట్లో అతని మీద నేను మాట్లాడడం కానీ, నా మీద అతను మాట్లాడడం కానీ ఎక్కడ జరగలేదు.